నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో కోవిడ్ తగ్గిన లక్షణాలు తగ్గటం లేదా? కరోనా విజేతల్లో ఎక్కువ కాలం రక్షణ. సయాటికాతో బాధపడుతున్నారా? ముక్కుదూలం వంకరగా ఉందా? ఇంకా హెల్త్ టిప్. కరోనా వైరస్ మనకు కొత్త తలనొప్పుల్ని తెచ్చిపెడుతుంది. ఈ రాకాసి వైరస్ మన దేహాన్ని సమస్యల కుప్పగా మారుస్తోంది. కరోనా బారిన పడ్డ వాళ్లలో వైరస్ విలయానికి తోడుగా మరిన్ని విపత్తులు వచ్చి పడుతున్నాయి. కోవిడ్ తగ్గిపోయినా దాని తాలూకు లక్షణాలు నెలల తరబడి ఉంటున్నాయి. దీంతో ఒంట్లో వైరస్ ఇంకా తగ్గలేదని చాలా మంది మానసికంగా తీరని వ్యధకు లోనవుతున్నారు. చాలా మందిలో వైరస్ కారణంగా ఊపిరితిత్తుల పనితీరు బాగా మందగించిపోతోంది. పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్గా పిలిచే ఈ బాధలకు ఆయుర్వేదం చెబుతున్న పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా కరోనా సోకిన తర్వాత మనలో చాలామంది 2 వారాల్లోపే వైరస్ నుంచి బయటపడుతున్నారు. ఈలోపే వైరస్ తాలూకు లక్షణాలన్నీ పూర్తిగా తగ్గిపోతూ ఉంటాయి. అయితే కొంతమందిలో మాత్రం కరోనా వచ్చి తగ్గిపోయినప్పటికీ పాజిటివ్ కేసులు నెగిటివ్ అయ్యాక కూడా వైరస్ తాలూకు లక్షణాలు పూర్తిగా తగ్గటం లేదు. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అని పిలుస్తున్నారు. కొద్దిగా ఒళ్ళు నొప్పులు ఉండటం, జ్వరం వచ్చినట్టుగా అనిపించటం, బాగా నిస్సత్తువుగా నీరసంగా ఉండటం, ఆయాసం వస్తూ ఉండటం, వాంతులు లేక విరేచనాలు అవుతూ ఉండటం, జ్ఞాపక శక్తి మందగించటం, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి లక్షణాలు ఈ పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్లో కనపడతాయి. నిజానికి ఈ లక్షణాలు ఎంతమాత్రం ప్రాణాంతకం కావని చెబుతారు డాక్టర్లు. కోవిడ్ వ్యాధి బారిన పడిన తర్వాత మనకు సాధారణంగా రికవరీ వారం నుండి ఒక 2-3 వారాల లోపల రికవరీ 93-94% పీపుల్కి రికవరీ అవుతున్నారు. కోవిడ్ వ్యాధి బారిన పడిన తర్వాత కూడా కొన్ని నెలల వరకు ఈ వైరస్ వీక్ వైరస్ తిష్ట వేసుకొని ఉంటుంది. అది ఇన్ఫెక్టివ్ స్టేజ్లో ఉంటుందా లేదా అనేది సెకండరీ. అది ఇప్పటికీ శాస్త్రీయ నిర్ధారణ లేదు. యూరిన్ స్టూల్స్లో కూడా వైరస్ యొక్క స్ట్రెయిన్స్ బయటికి వస్తున్నాయి అనేటువంటిది శాస్త్రీయంగా నిర్ధారించబడినటువంటి విషయం. కాబట్టి ఇక్కడ ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ ప్రకారము కోవిడ్ వ్యాధి బారిన పడిన తర్వాత కూడా మాస్క్ ధరించడం, శానిటైజేషన్ ప్రక్రియలు చేసుకోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించడంతో పాటుగా మంచి ప్రోటీన్ డైట్, వేడివేడిగా ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవడం, వ్యాయామము తప్పనిసరిగా చేయడం, ప్రాణాయామము, యోగా లాంటి ప్రక్రియల్ని చేయడం ద్వారా ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీని పెంచుకున్న వాళ్ళం అవుతాం. వీటితో పాటుగా మనకు ఆయుష్ ప్రోటోకాల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ధారించినట్టుగా గోల్డెన్ మిల్క్ అంటే పాలల్లో ఒక 1/2 స్పూన్ పసుపు వేసి బాయిల్ చేసినటువంటి తీసుకోవడం, శొంఠి, పిప్పళ్ళు, మిరియాలతో కూడినటువంటి కషాయాన్ని వేడివేడిగా ఉదయం 1 గ్లాస్, రాత్రి 1 గ్లాస్ తాగడం, తర్వాత ఇమ్యూనిటీని పెంచేటువంటి ఆయుర్వేదం లోపల ఔషధాలని ఆయా ఇండివిజువల్స్కి ఉండేటువంటి దుష్పరిణామాలకు అనుగుణంగా వైద్య పర్యవేక్షణ లోపల మనకు శిలాజిత్తు, అశ్వగంధ, గుడూచి లాంటి రసాయన ద్రవ్యాలని ఇవ్వడం, తర్వాత నిరంతరం కూడా నెయ్యితో కానీ 2 చుక్కలు కొబ్బరి నూనెను కానీ ముక్కులో 1 డ్రాప్ను ముక్కులో వేసుకోవడము, దీని ద్వారా డ్రైనేజ్ తగ్గి వైరస్ యొక్క స్టాసిస్ లేకుండా నేసల్ కావిటీస్లో ప్రివెంట్ చేస్తుంది. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత కూడా కనీసం 2 నుంచి 3 నెలల పాటు వైద్యుల పర్యవేక్షణ అవసరం. వైద్యుల సూచన మేరకు సిటీ స్కాన్ చేయించుకుంటూ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. వైద్యులు సూచించిన మందులు క్రమం తప్పక వాడుతూ ఉండాలి. సాధారణంగా కరోనా తగ్గిపోయిన వారం నుంచి 2 వారాల లోపు మళ్లీ జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తలెత్తిందని తెలిపే ప్రధాన సూచన జ్వరం.
కాబట్టి అప్రమత్తంగా వ్యవహరించాలి. కరోనా నుంచి కోలుకున్న వారి ఊపిరితిత్తులు ఎంతో కొంత బలహీనపడతాయి. కాబట్టి వాటికి ఏ స్వల్ప ఇబ్బంది కలిగినా వాటి సామర్థ్యం మరింత తగ్గిపోతుంది. వీరికి ఎసిడిటీ ఉంటే పడుకున్న సమయంలో గొంతులోకి తన్నుకొచ్చే యాసిడ్లు స్వల్ప పరిమాణాల్లో ఊపిరితిత్తుల్లోకి చేరే ప్రమాదం ఉంటుంది. ఇలా చేరుకున్న యాసిడ్ వల్ల ఊపిరితిత్తులు క్రమేపీ మరింత బలహీనపడతాయి. కాబట్టి ఎసిడిటీ ఉన్నవాళ్లు వైద్యుల సూచన మేరకు దాన్ని తగ్గించే మందులు వాడాల్సి ఉంటుంది. ఒకసారి రికవరీ అయిన తర్వాత నువ్వు ఆ బాధలు అనుభవించావు కాబట్టి కమ్యూనిటీకి పాజిటివ్గా మీరు తప్పకుండా మిగతా పేషెంట్స్కు బెనిఫిట్ అయ్యేటువంటి రీతి లోపల పాజిటివ్గా పేషెంట్స్ను ఎంకరేజ్ చేయడం, వారు ఏ ప్రికాషన్స్ తీసుకుంటే తొందరగా బయటికి వస్తారో చెప్పడము, అది సమాజంలో మన బాధ్యతగా గుర్తించి సమాజ సేవగా ప్రతి ఒక్కరూ చేసినట్టయితే ఈ వ్యాధి బారి నుండి తొందరగా రికవర్ అయ్యేటువంటిది ఆస్కారం ఉంది. షుగర్ లెవెల్స్ని రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ కార్బోహైడ్రేట్ రైస్కు సంబంధించిన ఐటమ్ తగ్గించి విటమిన్సు, మల్టీవైటమిన్సు, ప్రోటీన్స్కి సంబంధించినటువంటి ఆహార పదార్థాలని ఎక్కువగా తీసుకుంటూ ఉడికించిన వెజిటేబుల్స్ను తాలింపుగా నెయ్యితో, పప్పుతో, చపాతీతో అధికంగా తీసుకోండి. మనము నిత్యము ప్రాణాయామము, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల లోపల ఉండేటువంటి లిటిల్ ఫైబ్రోసిస్ కూడా రివర్సల్ ఫినామినా ద్వారా నార్మల్గా రావడానికి ఆస్కారం ఉంది. వాకింగ్ చేయండి. సో ఈ ప్రక్రియల ద్వారా మనకు ఉండేటువంటి డ్రై కాఫ్ కానీ, బ్రాంకియోక్టాసిస్ కానీ, పల్మోనరీ ఎడిమా కానీ, తర్వాత షార్ట్ బ్రీత్ అంటాం, శ్వాస ఎక్కువగా చాలాసార్లు తీసుకోవడం, ఇట్లాంటివన్నిటిని మనము నివారించిన వాళ్ళం అవుతాం. ఇట్లాంటి కండిషన్స్ లోపల మీ కన్సర్న్డ్ కోవిడ్ స్పెషలిస్ట్ని కానీ, మీ ఫిజిషియన్ను కానీ, మీ దగ్గరలో ఉండేటువంటి ఆయుర్వేద వైద్యులను కానీ కలిసినట్టయితే మీకు తగినటువంటి సలహాలు ఇచ్చి మీరు ఏం చేయాలో చెప్తారు. కరోనా బారిన పడి కోలుకున్నాక ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. బయటికి ఎక్కడికి వెళ్ళినా మాస్క్ ధరించాలి. ఇంట్లో వండిన వేడివేడి ఆహార పదార్థాలే తినాలి. తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో కూడిన సమతులాహారం తీసుకోవాలి. వేర్వేరు రంగుల్లో ఉండే కూరగాయలు ప్రతిరోజు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. మాంసకృత్తులు, పీచు అధికంగా ఉండే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. రోజుకు కనీసం 8 గంటలకు తగ్గకుండా నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానాన్ని సాధనం చేయటం మేలు. కరోనా నుంచి కోలుకున్న వెంటనే శ్వాస కోసం ఆయాసపడేంత తీవ్రమైన వ్యాయామాలు చేయటం మంచిది కాదు. వ్యాయామాలు చేసే అలవాటు ఉన్నవాళ్లు వైద్యుల సలహా మేరకు నడుచుకోవాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా ఆరోగ్యంగా జీవనం సాగించవచ్చు. కరోనా మనల్ని శారీరకంగా, మానసికంగా ఎంతగా ఇబ్బంది పెట్టినా వైరస్ కోరల నుంచి చాలా మంది బయటపడుతున్నారన్న విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాలి. కోవిడ్తో ఎదురయ్యే సమస్యల తాకిడిని చూసి ఆందోళన చెందకూడదు. వైరస్ను ఎదిరించి బయటపడగలమన్న నమ్మకాన్ని ప్రోధి చేసుకోవాలి. అప్పుడే మనం కరోనాను జయించగలం. సుఖీభవలో హెల్త్ న్యూస్ ఇప్పుడు మీకోసం. కరోనా నుంచి కోలుకున్న వారిలో వైరస్ను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి దీర్ఘకాలం ఉండటంతో పాటు కొత్త రకం వైరస్లను కూడా నిరోధించగలిగే సామర్థ్యం ఉన్నట్లు ఒక తాజా పరిశోధన వెల్లడిస్తోంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తితో వచ్చే యాంటీబాడీలు ఎక్కువ కాలం ఉండటం, కొత్త రకాలను ఎదుర్కొనే సామర్థ్యం ఉండటం ఊరట కలిగించే విషయమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కణాల్లో దాగి ఉండే వైరస్ అవశేషాల వల్ల ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్న వారిలో వ్యాధికి కారణమైన వైరస్ ను రోగ నిరోధక వ్యవస్థ గుర్తుపెట్టుకోవడంతో పాటు యాంటీబాడీల పనితీరును దీర్ఘకాలం మెరుగుపరుస్తుందని అమెరికాకు చెందిన రాక్ ఫెల్లర్ యూనివర్సిటీ నిపుణులు చెబుతున్నారు. 87 మంది రోగులపై జరిపిన అధ్యయనం తాజాగా నేచర్ జర్నల్లో ప్రచురితమైంది. పరిశోధనలో భాగంగా వైరస్ సోకిన నెల రోజుల తర్వాత బాధితుల యాంటీబాడీల స్థాయిని పరిశీలించిన నిపుణులు మరో 6 నెలల అనంతరం వాటి ప్రతిస్పందనలను పరీక్షించారు.
అంతేకాకుండా కొన్ని సమయాల్లో వీటి సంఖ్య గణనీయంగా పెరగడమే కాకుండా అసలైన వాటికంటే ఈ యాంటీబాడీలకే సమర్థత ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలా కోలుకున్న వారు మరోసారి వైరస్కు గురైనప్పుడు ఇవి వేగంగా ప్రతిస్పందించడమే కాకుండా వాటిని ధీటుగా ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుందని పరిశోధకులు వివరిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో వృద్ధి చెందిన యాంటీబాడీలు కొంతకాలానికి క్షీణించిపోతాయని ఇదివరకు అధ్యయనాలు పేర్కొన్నాయి. అయితే ఇలా ఎళ్లవేళలా యాంటీబాడీలు వృద్ధి చెందటానికి బదులు కరోనా వైరస్ ను గుర్తించే మెమరీ బి కణాలను రోగనిరోధక వ్యవస్థ వృద్ధి చేసుకుంటుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. దీంతో మరోసారి వైరస్ సోకినప్పుడు వాటిపై దాడి చేయటానికి ఇవి సిద్ధంగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. నడుం నొప్పి బాధలు మనందరికీ అనుభవమే. అయితే నడుం నొప్పితో పాటు మనలో కొంతమందికి నడుస్తున్నప్పుడల్లా భరించలేనంత బాధ కలుగుతూ ఉంటుంది. కాలి పిక్కల నుంచి మొదలై పిరుదుల గుండా వీపులోకి నొప్పి పాకుతూ ఉంటుంది. ఈ రకమైన సమస్యను సయాటికాగా పిలుస్తారు డాక్టర్లు. వీపు నుంచి పాదంలోకి వెళ్లే సయాటిక నరం ఒత్తిడికి గురైనప్పుడు సయాటిక బాధలు వేధిస్తూ ఉంటాయి. తీవ్రమైన నొప్పితో వేధించే సయాటికాకు ఎలాంటి వైద్య సాయం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు సయాటికా పెయిన్ చాలా కామన్ అండి. బట్ మోస్ట్ పేషెంట్స్ మనకు సయాటికా పెయిన్ వచ్చేది ఇనిషియలీ బ్యాక్ పెయిన్తో వస్తారు. నడుం నుంచి కాలు వరకు నరం లాగినప్పుడు మనం ఇనిషియలీ అయితే ఎక్స్రే తీసుకోవాలా. ఒక 1 వీక్ 10 డేస్ మందులు అవన్నీ ఇవ్వచ్చు. బట్ దీంతో తగ్గకపోతే ఎంఆర్ఐ స్కానింగ్ అవసరం పడుతుంది. ఇనిషియల్ స్టేజ్ మనకు సయాటికా పెయిన్, బ్యాక్ పెయిన్ ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకోండి, ఫస్ట్ 1 వీక్ 10 డేస్ వరకు మైల్డ్ టు మోడరేట్ సిమ్టమ్స్ ఉంటే బెడ్ రెస్ట్ తీసుకొని ఇంట్లో కొంచెం రెస్ట్ తీసుకొని ఫర్ 3 to 4 డేస్, దాని తర్వాత అవసరం పడితే నడుము బెల్ట్ తీసుకొని మెడిసిన్స్ తీసుకొని సిమ్టమ్స్ తగ్గుతాయి. అండర్స్టాండ్ ద మోస్ట్ కామన్ అండ్ ద మోస్ట్ మనకు అన్నిటికన్నా ట్రబుల్ వచ్చే ప్రాబ్లమ్ సయాటికాలో సిట్టింగ్ పోస్చర్ అండి. మనం రాంగ్ సిట్టింగ్ పోస్చర్ చేసుకున్నప్పుడు, వంగి కూర్చున్నప్పుడు, బ్యాడ్ పోస్చర్, నడుము మీద పోస్చర్ మెయింటైన్ చేయకపోతే డిస్క్ మీద ప్రెషర్ ఎక్కువ బయటికి వస్తుంది. సో మైల్డ్ మోడరేట్ సిమ్టమ్స్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ బ్యాక్ పోస్చర్ అండ్ కరెక్షన్ ఆఫ్ ద పోస్చర్. వంగే పనులు, బరువులు ఎత్తేది చేయకూడదు. నడుముకి ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేయాలా. ఇవన్నీ మనము మైల్డ్ టు మోడరేట్ కేసెస్లో వీ కెన్ అట్లీస్ట్ వెయిట్ ఫర్ 6 వీక్స్ బిఫోర్ వీ డూ ఎనీథింగ్ ఎల్స్. 6 వీక్స్లో నొప్పులు తగ్గకపోతే అప్పుడు 4 to 6 వీక్స్ గ్యాప్లో ఎంఆర్ఐ చేయాల్సి వస్తుంది, ఎక్స్రే చేయాల్సి వస్తుంది. దాని తర్వాత మనం నడుముకి ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. ఎక్కడ మనకు నరం అక్కడ ప్రెస్ అవుతున్నదో అక్కడే ఇంజెక్షన్ ఇచ్చి, ఆ ఇంజెక్షన్ సింపుల్ ప్రొసీజర్, ఒక 2 అవర్స్లో హాస్పిటల్లో చేయించుకొని వెళ్ళిపోవచ్చు. మందు అవసరం లేదు, ఏమీ లేదు. ఇంజెక్షన్ ఇచ్చి ఆ పెయిన్ మనం కంట్రోల్ చేయవచ్చు. సో స్టెరాయిడ్ అక్కడ ఇచ్చినప్పుడు ఆ డిస్క్, ఆ ఇన్ఫ్లమేషన్, ఆ నర్వ్ చుట్టూ తగ్గుతుంది అండ్ పెయిన్ రికవరీ బెటర్ ఉంటుంది. కొంతమందికి నర్వ్ డెఫిసిట్ ఉంటుంది, అంటే కాలు వీక్నెస్ ఉంటుంది, నర్వ్ వీక్నెస్ ఉంటుంది అండ్ సెన్సేషన్ వీక్నెస్, అంటే స్పర్శ తక్కువ ఉంటుంది ఆ కాలు. అలాంటి వాళ్ళకు మనం అర్జెంటుగా ఎంఆర్ఐ చేసేసి డిస్క్ బల్జ్ మనకు సిమ్టమ్స్తో కోరిలేట్ అవుతుంటే మైక్రో డిస్కెక్టమీ ఆర్ ఓపెన్ డిస్కెక్టమీ, వాట్ ఎవర్ ద ప్రొసీజర్ ద డాక్టర్ మనకు ఓపెన్ ఎండోస్కోపిక్ ఆర్ ఓపెన్ సర్జరీ చేసుకునేది బెటర్. సయాటికా లాంటి ప్రాబ్లమ్స్ మనకు వచ్చేది 90% మన లైఫ్ స్టైల్తోనే. సో దాన్ని మనం ప్రివెంట్ చేసే చాలా ఇంపార్టెంట్. సో అబ్డామినల్ ఎక్సర్సైజెస్, బ్యాక్ ఎక్సర్సైజెస్ జాగ్రత్తగా చేసుకుంటే ఈ బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. చాలామంది ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ డూయింగ్ డెస్క్ జాబ్స్, కూర్చొనే ఉంటారు హోల్ డే. వాళ్ళ పోస్చర్ బాగుండదు, నడుము మీద సపోర్ట్ ఉండదు. సో బ్యాక్ పోస్చర్ చూసుకొని ఎవ్రీ 1 అవర్ చైర్ నుంచి కొంచెం లేసి తిరిగి మళ్ళీ కూర్చోవాలి. స్లౌట్ చేసుకొని కూర్చుంటారు. అలాంటిదప్పుడు డిస్క్ మీద ప్రెషర్ ఎక్కువ పడి డిస్క్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చి సయాటిక్ పెయిన్ వస్తుంది. సో బ్యాక్ ఎక్సర్సైజ్ చేస్తూ, మసిల్ రీహాబిలిటేషన్ చేస్తూ, పోస్చర్తో మెయింటైన్ చేస్తే చాలా మటుకు సయాటిక్ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయవచ్చు. సయాటికా నొప్పి వేధిస్తున్నప్పుడు సకాలంలో వైద్య సాయం తీసుకోవాలి. వ్యాయామాలు, ఫిజియోథెరపీ, అవసరమైతే సర్జరీ చేయటం ద్వారా సయాటికా నరంపై ఒత్తిడిని తొలగిస్తారు. నరంపై ఒత్తిడి తొలగిపోతే సయాటికా బాధలు కూడా తగ్గిపోతాయి. జలుబుతో బాధపడుతున్నప్పుడు ముక్కు బిగదీసుకుపోవటం, ఊపిరి సరిగ్గా ఆడకపోవటం మనందరికీ అనుభవమే. అయితే జలుబు లేకున్నప్పటికీ మనలో కొంతమందికి ముక్కు రంధ్రాలు 2 బిరడపెట్టినట్లుగా, బిగదీసుకున్నట్లుగా ఉంటాయి. దీంతో ఊపిరి తీసుకోవటానికి తరచూ కష్టపడుతూ ఉంటారు. ఈ రకమైన పరిస్థితికి ముక్కు లోపల గోడ వంకరగా ఉండటమే కారణమని చెబుతారు డాక్టర్లు. వైద్య పరిభాషలో డీవియేటెడ్ నాజల్ సెప్టమ్ అని, వాడుకలో డిఎన్ఎస్ గా పిలిచే ఈ సమస్య గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. డిఎన్ఎస్ అంటే ఏంటి? డీవియేటెడ్ నాజల్ సెప్టమ్ అని అంటే ఈ ముక్కు దూలం
ఏదో ఒక పక్కకి వంగిపోవడం లేదా ఒక్కొక్కసారి రెండు పక్కలకి వంగిపోవడం, దీన్ని డీవియేటెడ్ నాజల్ సెప్టమ్ అని అంటాం. దీంట్లో సి షేప్డ్ డిఎన్ఎస్ అంటాం. అంటే ఇంగ్లీష్ లెటర్ సి లాగా అయితే కుడి పక్కకి లేకపోతే ఎడం పక్కకి వంగిపోవడం ఉంటుంది, లేదా ఎస్ షేప్డ్ అంటే ఇంగ్లీష్ లెటర్ ఎస్ లాగా వంగిపోవడం, లేదు రివర్స్ ఎస్ షేప్డ్, అది కూడా సేమ్, అంటే ఒక ఎస్ని రివర్స్ చేస్తే ఎలాగా వంగిపోతుందో అలాగా ఎలా ఉంటుందో అలా వంగిపోవడాన్ని రివర్స్ ఎస్ షేప్డ్ డిఎన్ఎస్ అని అంటాం. లాస్ట్గా క్రంపుల్డ్, అంటే ఇది ఎస్ షేప్కి కానీ సి షేప్కి కానీ మ్యాచ్ కాకుండా ఒడిదిరిగిపోయినట్టు ఉండే ముక్కుదూలం వంకరని క్రంపుల్డ్ సెప్టమ్ అంటాం అనమాట. ముక్కుదూలం వంకరకు కారణాలేంటి? ముక్కుదూలం వంకరకి మోస్ట్ వైడ్లీ యాక్సెప్టెడ్ థియరీ ఏంటంటే బర్త్ మౌల్డింగ్ థియరీ అంటాం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇంట్రోయూటరైన్ లైఫ్లో ఇన్ జనరల్గా యూనివర్సల్ ఫ్లెక్షన్, అంటే ప్రతి జాయింట్ ఇలా ముడుచుకుని బిడ్డ దగ్గరగా కోడిగుడ్డాకారంలో ఉంటుందన్నమాట. అలా ఉన్నప్పుడు ఈ ముక్కు చేతికి కానీ లేకపోతే ముక్కు గర్భాశయం గోడకు కానీ ఒత్తుకుని అలా ఎక్కువ కాలం ఉన్నట్టయితే ఆ వంకర అనబడేది అప్పుడు ఏర్పడిన ఈ షీరింగ్ ఫోర్సెస్ ఎఫెక్టు తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. ఆ కంటిన్యూ అయిన దానివల్ల ముక్కుదూలం వంకర అనబడేది వస్తుంది అనబడేది. బట్ దట్ ఈస్ మోస్ట్ వైడ్లీ యాక్సెప్టెడ్ థియరీ. రెండోది డెలివరీ ప్రాసెస్, అంటే నార్మల్ డెలివరీ అయినప్పుడు ఈ మాడు భాగం ముందుకి మొహం భాగం వెనక్కి కిందకి వచ్చినట్టుగా డెలివరీ అవుతారనమాట ఇన్ జనరల్గా. సో దాంట్లో ఎల్ఓఏ అంటే లెఫ్ట్ సైడెడ్ ఆక్సిపుట్ యాంటీరియర్ ఉంటే ముక్కుదూలం కుడి పక్కకి బెండ్ అవుతుంది అని, అదే ఆర్ఓఏ అయితే ఎడం పక్కకి బెండ్ అవుతుంది అని ప్రూవెన్ స్టడీస్ ఉన్నాయన్నమాట. ముక్కుదూలం వంకరతో సమస్యలు ఏమైనా ఎదురవుతాయా? ముక్కుదూలం వంగిపోయినందువల్ల ఒక పక్క నుంచి శ్వాస సరిగ్గా ఆడదు, ఈ కండలు పెద్దగా అయిపోయినందువల్ల రెండో పక్క నుంచి శ్వాస సరిగ్గా ఆడదు. అన్నింటికన్నా ఇంపార్టెంట్ ఇంకొకటి హెడేక్. అంటే ఈ ముక్కు దూలం వంగిపోయి అది సి షేప్డ్ డిఫ్లెక్షన్ అవ్వచ్చు, ఎస్ షేప్డ్ డిఫ్లెక్షన్ అవ్వచ్చు. ముక్కుదోలు వంగిపోయి ఆ గాలి సరిగ్గా ఫ్లో అనే పరిస్థితుల్లో ఈ మన ముక్కు చుట్టూతా ఉండే సైనస్లు అంటే గాలి గదులు ఉంటాయి. ఈ గాలి గదుల్లోకి వెంటిలేషన్ సరిగ్గా జరగదన్నమాట. ఎప్పుడైతే సైనసెస్ సరిగ్గా వెంటిలేట్ అవ్వలేదో ఈ సైనస్ల్లో ఉండే మ్యూకస్ దాని క్లియరెన్స్ మెకానిజం అంతా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో అలాగా సైనసైటిస్ కూడా ఒక మోస్ట్ కామనెస్ట్. ముక్కుదూలం వంకరగా ఉన్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేస్తారు? దీనికి బేసిక్ ఎగ్జామినేషన్ యాంటీరియర్ రైనోస్కోపీ అంటాం. అంటే సింపుల్ నాజల్ స్పెక్యులంతో ముక్కు ముందు భాగం నుంచి ముందు భాగంలో ఈ రంధ్రాలను కొంచెం వెడల్పు చేసి ముక్కు లోపలికి విత్ హెడ్లైట్తో చూస్తే మనకి క్లియర్గా కనబడుతుంది అది ఏ పక్క కొంగిపోయింది, కాంపెన్సేటరీ టర్మినేట్ హైపర్ట్రోఫీ ఏ పక్కన జరిగింది ఇది. అండ్ మేబీ 100లో హార్డ్లీ ఒక 1 or 2 పేషెంట్స్కి ముక్కు మధ్య భాగం స్ట్రైట్గా అండ్ ముందు భాగం చాలా స్ట్రైట్గా ఉంటుంది అనమాట. ఉండి రెండు పక్కల కొంచెం టర్బినేట్స్ పెద్దగా ఉబ్బినట్టుగా ఉంటాయి. అలా ఉన్నప్పుడు మనకి ముక్కు లోపల భాగం ఎలా ఉందన్నది మనం యాంటీరియర్ రైనోస్కోపీతో చెప్పలేం. సో మేబీ 1 or 2% ఆఫ్ ద పేషెంట్స్కి నాజల్ ఎండోస్కోపీ ద్వారా మనం వీ కెన్ మేక్అవుట్ ఎగ్జాక్ట్గా అది ఏ లెవెల్లో డీవియేటెడ్ సెప్టమ్ ఉంది, ఎందుకు బ్లాక్ అవుతుంది అన్నది చూసి కారణం తెలుసుకోవచ్చు. ముక్కుదూలం వంకరను ఎలా సరిచేస్తారు? డిఎన్ఎస్ ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత యూజువల్లీ దీనికి సర్జికల్ ట్రీట్మెంట్ ఈజ్ ద అల్టిమేట్ ట్రీట్మెంట్ అనమాట. ఈ ముక్కు మధ్యగోడ అనబడేది మేజర్గా 2 పార్ట్స్ నుంచి, అంటే బోన్ ఎముకతో తయారవుతుంది, లేకపోతే కార్టిలేజ్ అంటే మృదులాస్థి అంటారు తెలుగులో, మృదువుగా ఉండే అస్థికి అనమాట. సో ఈ 2 పార్ట్స్తో తయారవుతుంది. ఈ 2 కూడా షేప్ని మనం మందులు ద్వారా మార్చలేం. అందుకని దానికి మోస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ సెప్టోప్లాస్టీ అంటాం. ఏ పార్ట్ అయితే డీవియేట్ అయిందో ఆ పార్ట్ని మాత్రమే అయితే పార్ట్లీ తీసేయడం, లేకపోతే దాన్ని రీషేప్ చేసి స్ట్రైట్గా పెట్టి 24 to 48 hours ప్యాక్ సపోర్ట్ పెడతాం ముక్కులో. సో ఒకసారి ఇది జరిగితే ఇక అది పర్మనెంట్ సొల్యూషన్. ముక్కుదూలం వంకర విషయంలో ఎలాంటి అవగాహన అవసరం? డిఎన్ఎస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి
ఆపరేషన్ చేసి ముక్కుదూలం సరిచేయాలి అని అన్నట్టయితే ఏదో అపెండిక్స్ ఉన్న అందరికీ అపెండిసెక్టమీ చేయడం లాగా అనమాట. అలాగా డీవేటెడ్ నేజల్ సెప్టమ్ ఉన్నా దానివల్ల లక్షణాలు ఉండే ఆ 1-2% ఆఫ్ ద పాపులేషన్కి మాత్రమే ఆపరేషన్ అవసరం అవుతుంది. అంటే నోట్లోంచి శ్వాస తీసుకోవాల్సిన అవసరం రావడం, లేకపోతే ఏ పక్కనైతే ఆ కాంటాక్ట్ ఏరియా ఉంటుందో అక్కడ పెయిన్ఫుల్గా ఉండడం, లేకపోతే ముక్కులో అదే పనిగా చెక్కులు కట్టడం, లేకపోతే ముక్కులోంచి అదే పనిగా గొంతు లోపలికి మ్యూకస్ కారడం, ఇలాగ ఏదన్నా మనకి బాగా ఇబ్బంది కలిగించే లక్షణం ఉంటే అప్పుడు తప్పనిసరిగా ఆపరేషన్ ద్వారా దాన్ని సరి చేసుకోవచ్చు. ముక్కు దూలం వంకరగా ఉండి శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉన్నప్పుడు సర్జరీ చేయించుకోవటం అన్ని విధాలా మేలు. చిన్నపాటి ఆపరేషన్ చేయటం ద్వారా ముక్కు దూలం వంకరను డాక్టర్లు ఇట్టే సరిచేస్తారు. ఒక చిన్న చిట్కా మీకోసం. మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు రాత్రి నిద్రపోయే ముందు త్రిపుల చూర్ణాన్ని ఒక గ్లాసు గోరువెచ్చటి నీళ్లలో కలిపి తాగడాన్ని అలవాటు చేసుకోండి. మలబద్ధకం క్రమంగా తగ్గిపోతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనల్ని, సలహాల్ని వెంటనే మాకు రాసి పంపించండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.